సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తుని ముమ్మరం చేశారు పోలీసులు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలం దగ్గర స్కూల్ తో పాటు చుట్టుపక్కల సీసీ ఫుటేజ్లను సేకరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జగన్ ప్రాణానికి హాని కలిగేలా దాడి చేయటం దుర్మార్గమన్నారు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. 2018లో ప్రజా సంకల్ప యాత్రలో చేసినట్లుగానే ఇవాళ మరో దాడి జరిగిందన్నారు. దాడి వెనుక ఖచ్చితంగా కుట్ర దాగి ఉందన్నారు. విచారణలో నిజానిజాలు నిగ్గు తేలుతాయన్నారు. సీఎం జగన్ పై దాడి ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణించారు మంత్రి వేణుగోపాల్. రాజ్యాంగ స్ఫూర్తిగా సాగుతున్న జగన్ కు ప్రజాదరణను చూసి విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని అన్నారు. విచారణలో అసలు కుట్రదారులు త్వరలోనే బయటపడతారు అన్నారు. జగన్ పై దాడిని నిరసిస్తూ గుణదలలో ఆందోళనకు దిగారు దేవినేని అవినాష్. స్కూల్ భవనం పరిసరాల నుండి కుట్ర ప్రకారమే జగన్ పై దాడి జరిగిందన్నారు. దాడిని ఖండిస్తూ అన్ని డివిజన్లలో వైసీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు.